సో, ఇతని గురించి ఆమెకు తెలిసే ఉంటుంది. ఐడియా ఉంటుంది. లేకపోతే తెలవకపోతే తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది కాదా? ఎందుకు అంటే అదే ఛానెల్‌లో ఈమెకు తెలిసిన వాళ్ళు చాలా మందున్నారు. సో, ఒక్కరికి ఫోను చేసినా గూడా బాలాజీ గౌల్ ఎలాంటి వాడు అంటే రకరకాలుగా చెప్పేవారు. అంటే అతను చేసిన పనులు గాని, లేకుంటే అతను ఏమేమైతే వర్క్ జేశాడో అది చెప్పేవారు ఖచ్చితంగా. కానీ అది తెలుసుకోకుండా డైరెక్ట్ జాయిన్ చేపిచ్చిందంటే దానికి కారణం ఏంది? బేసిక్‌గా వీళ్ళిద్దరు కావాలనే అన్నట్టే గదా! సో, ఈ బాలాజీ గౌడ్ అనే వ్యక్తి ఇలాంటి అక్రమాలకు పాల్పడుతూ, మతాల మధ్య చిచ్చు పెడుతూ, తనకున్నటువంటి ఒక మీడియాని ఆయుధంగా మలుచుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు అంటే ఎంత నీచానికి దిగజారిండో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళ వల్లే మంచిగున్న మీడియాకు గూడా ఒక మచ్చలాగా ఏర్పడుతుంది. ఎందుకంటే కొంతమంది మీడియాలో ఉంటూ ఇతనొక్కటే కాదు చాలా మందుంటారు. బట్ ఏంది అంటే ఇలాంటి వాళ్ళు మీడియాలో వచ్చి డబ్బులు సంపాదించాలని చాలామంది అనుకుంటారు. కానీ అది కుదరని పని. ఎందుకంటే ఈ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో సోషల్ మీడియాలో ఎంత అభివృద్ధి చెందిందో మనకందరికీ తెలుసు. అదంతా మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటే అంటే మనం ఏదైతే అనుకున్నామో అది చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఏదో ఒక దగ్గర దొరుకుతానే ఉంటాం. అప్పుడు తర్వాత ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. సో, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ బాలాజీ గౌడ్‌కి సంబంధించినటువంటి ఈ దారుణమైనటువంటి విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. నా దగ్గర ప్రూఫ్ ఉంది ఆల్రెడీ మీకు వీడియో ప్లే చేస్తాను. ఈ చెత్త బాలాజీ గౌడ్ పెడుతున్న టార్చర్ తట్టుకోలేక ఒక అమ్మాయి పాపం ఆ అమ్మాయి మొబైల్ పాడైందని చెప్పి ఒక సెల్ ఫోన్ షాప్ లో మొబైల్ రిపేర్ కి ఇస్తే ఆ అమ్మాయికి సంబంధించిన ఫోటోస్ ఇవన్నీ తీసి అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేశారు ఫ్రెండ్స్ ఆ షాప్ లో. వీడి ఫ్రెండ్ ఇంకా ఏటు విషయానికి వస్తే మన బాలాజీ వీళ్ళు కలిసి బ్లాక్ మెయిల్ చేస్తే అమ్మాయికి సూసైడ్ అటెంప్ట్ చేసింది. నిజామాబాద్ లో ఒక ప్రముఖ హాస్పిటల్లో 20 రోజుల ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ అమ్మాయి బతికి బట్టగట్టింది. ఎందుకంటే ఈ బాలాజీ గౌడ్ గురించి చాలా ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్‌లో గూడా కేసయింది. ఎఫ్ఐఆర్ గూడా నమోదయిపోయింది. అంతలా ఇతను బ్లాక్‌మెయిల్ జేశాడు అంటే ఎంత నీచానికి దిగజారాడో ఒక్కసారి మీరే అర్థం జేసుకోండి. ఇలాంటి వాళ్ళ వల్లే కదా మంచిగున్న మీడియాకి చెడ్డ పేరొస్తుంది. సో, ఏది ఏమైనా ఇలాంటి వాళ్ళని కొంచెం మనం ఎంత దూరం పెడితే అంత బెటరు. మామూలుగా నేనొక ఛానెల్‌లో ప్రియా చౌధరి వీడియోలు చూశాను. అంటే ఇంటర్వ్యూ రీసెంట్‌గా చూశాను. ఆమె బన్ను గురించి గాని, ఆమె ఎక్స్‌ప్లనేషన్ అంటే ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేసిందనే దాని గురించి మాట్లాడితే చాలా దరిద్రంగా ఉంది.